పొజిషన్లో ఉన్నాను అంటే కారణం అంటే నాకు నా ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే ఇంతవరకు ఎప్పుడు ఏది జరగదు ఎవరికి. దట్టు అందులో పెళ్ళైన ఆడవాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ కంటే ఎక్కువ ఇన్లా సపోర్ట్ ఎప్పుడైనా అవసరం మాకు. సో నాకు మా హస్బెండ్ కంటే నాకు ఎక్కువ సపోర్ట్ అయితే మా అత్తగారే ఎప్పుడు చెప్తాను. మా కిడ్స్కి ఇంట్లో చూసుకుంటూ నేను వాకింగ్ ఉమెన్ అండ్ యోగా టీచర్ కూడా. సో దాంతోపాటు నేను కొన్ని ఈ ఫ్యాషన్ అనేది నాకు చాలా ఇష్టం. సో దానికి షటర్కి నేను వచ్చాను, పార్టిసిపేట్ చేశాను. సో నా హార్డ్ వర్క్, నా సక్సెస్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్లే నేను ఈరోజు సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. సో నాకు అందరూ సపోర్ట్ ఉన్నారు, నేను ఈరోజు విన్ అయ్యాను. అండ్ దెన్ ఇన్నర్ బ్యూటీ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటాను ఒక బ్యూటీ కంటే. సో అదే మనకి ఎప్పుడు విజయం సాధిస్తుంది. మనం ఇన్ కేస్ మనం ఎక్కడైనా పార్టిసిపేట్ చేసినా సరే మనం విన్ అవ్వకపోయినా ఎదుటి వాళ్ళు విన్ అయ్యేటప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ని కూడా మనం చూడాలి. ఎప్పటికీ ఆ పాజిటివ్నెస్ అనేది ఎవరికైనా ఉండాలని నేను అందరికీ అదే చెప్తాను. సో మనం కూడా ఆ పాజిటివ్తో ఉంటేనే ముందుకు వెళ్తాము. అండ్ ఈ ప్లాట్ఫామ్ అయితే నాకు యూజ్ అవుతుంది. నేను ఒక యోగా టీచర్గా కొంతమందికి హెల్దీ లైఫ్ అనేది నేను ఇస్తున్నాను. సో ఒక దివ్యాగా నేను ఇంతమందికి హెల్దీ లైఫ్ ఇస్తున్నాను. బట్ ఈ విశాఖ క్వీన్ విన్నర్గా నేను ఇంకొంచెం చాలా మందికి హెల్దీ లైఫ్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక దివ్యాగా చెప్తే ఇంతమంది విన్నారు అంటే విశాఖ క్వీన్ విన్నర్గా చెప్తే చాలా మంది వింటారు. అండ్ నేను మంచి పనులు చేసేటప్పుడు కూడా ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా యూజ్ అవుతుందండి. నేను అంటే సోషల్ వర్క్స్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. నేను ఒక కామన్ ఉమెన్గా చేయాలి అంటే నాకు చాలా కష్టం అవుతుంది. రికగ్నైజేషన్ కూడా రాదు. అంత మనం చేసిన అంటే జనాల్లోకి వెళ్ళాలి. మనం ఒక్కరే చేయడం కాదు కదండి, అందరూ కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రావాలి మన ముందుకి. సో అలాంటి దానికి నాకు ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా యూజ్ అవుతుంది. నాకే కాదు, నన్ను చూసి చాలామంది మహిళలు వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని చాలామంది మంచి పనులు చేయాలి, పేదలకు, పిల్లలకు అందరికీ హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో నేను కూడా అదే చేస్తాను. రేపు న్యూ ఇయర్ రోజు కూడా నేను బ్లైండ్ పిల్లలకి హెల్ప్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను రేపు మార్నింగ్. సో ఫస్ట్ నేను విశాఖకి విన్ అయ్యాక నేను చేసే ఫస్ట్ పని అయితే అదే. ఈరోజు మిస్ అండ్ మిస్సెస్ విశాఖ క్వీన్ అనేది 2 months నుంచి చాలా ప్రాసెస్ సెమీ నేమింగ్ వాషన్ అలా కంటిన్యూ చేస్తూ 29th గ్రాండ్ ఫినాలే అనేది జరిగింది. అందులో భాగంగా మిస్సెస్ కేటగిరీకి విద్యాలక్ష్మి గారు పిల్లలుగా నిల్చున్నారు. ఆవిడ ఈరోజు ఆవిడ సక్సెస్ని ఈరోజు ఫ్రెష్ మీట్ సక్సెస్ మీట్ని అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో నిజంగా ఆడవాళ్ళు ఇప్పుడు ఇంటికే పరిమితం అవ్వకుండా వాళ్ళకి నచ్చిన ప్లాట్ఫామ్ని పెంచుకొని ముందుకు వెళ్ళాలని ఇప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా చాలా హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి. ఏంటంటే కిడ్స్, ఫ్యామిలీ అనే అలా ఉంటున్నారు. ఎవరికి కూడా వర్క్ విజులో వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోలేదు. బట్ మన గురించి కూడా మనం పట్టించుకుంటేనే మన ఫ్యామిలీని కూడా బాగా చూసుకోగలమని నా ఒపీనియన్. సో ముందుగా విన్నర్గా నిలిచినందుకు అన్ని పోటీని తట్టుకొని చాలా టఫ్ కాంపిటీషన్లో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా చేసి ఈరోజు విన్నర్గా నిలిచినందుకు దివ్య గారికి ఫుల్గా కంగ్రాచులేషన్. అలానే ఇంకా తను చాలా మంచి అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. నేను జ్యూరీగా వ్యవహరించాను. ఈ విశాఖ క్వీన్ 2023 సెమీస్కి అండ్ అలాగే ఫైనల్స్కి కూడా నేను జడ్జిగా వ్యవహరించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ అయిన మిస్సెస్ దివ్య గారికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. తను సెమీస్ నుంచి ఫైనల్స్ వరకు అందరికీ చాలా గట్టి పోటీ ఇచ్చిందండి. ఇవాళ తను విన్నర్ అవ్వడానికి కారణం టాలెంట్ చూపించింది. అట్ ద సేమ్ టైం మేము ఒక 3 different రౌండ్స్ చేసాము. ప్రతి రౌండ్లోని ది హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసింది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసిన విధానానికి సో యాజ్ జడ్జెస్గా మేము ఫిదా అయ్యాము. సో ఒక విన్నర్కి ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో అన్ని క్వాలిటీస్ దివ్య గారిలో ఉన్నాయి. సో ఈరోజు తను విన్నర్గా నిలిచింది. అండ్ తన ప్రొఫైల్ కూడా తర్వాత చూస్తే తను చాలా సోషల్ యాక్టివిటీస్ చాలా యాక్టివ్గా చేస్తుందండి. అంటే ఒక క్వీన్ విశాఖకి విన్నర్ అయ్యారు అంటే అందంతో పాటు ఇలాంటి సోషల్ యాక్టివిటీస్లో కూడా ముందుండాలి. తనని చూసి ఒక 10 మంది 100 మంది చాలా ఇన్స్పైర్ అయ్యి ఇలా ఆడవాళ్ళందరూ ముందుకు రావాలి. అండ్ ఐ థ్యాంక్
వాళ్ళ ఫ్యామిలీకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మెయిన్గా వాళ్ళ అత్తగారికి, వాళ్ళ హస్బెండ్కి. బికాస్ నేను ఒక విన్నర్ అయినప్పుడు కూడా సేమ్ నాకు మా అత్తగారు వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల నేనున్నాను. ఇప్పుడు దివ్య ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలామంది మహిళలు, ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు ముందుకు రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ స్టేజ్ని అందరికి అదే చెప్తున్నాను, మీరు మీ కోడలికి బాగా సపోర్ట్ చేయండి. సో ఇలాంటి దివ్యాలు ఎంతోమంది తయారవుతారు, అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. థ్యాంక్ యూ సో